ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో మరి ఒకసారి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం అంతా కాపాడి భద్రపరిచారు. రాత్రి మంచి విశ్రాంతినిచ్చారు. ఉదయకాలం మెళుకు ఇచ్చి మమ్మల్ని మందిరావణకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినంలో పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాము. సంపూర్తిగా మీ సహాయము మీద మేము ఆధారపడుతున్నాము. మీ ఆత్మకార్యం జరిగించండి, మీ నడిపింపు దయచేయండి. పాటల్లో మీ చిత్త ప్రకారము మాకు పాటలు అనుగ్రహించి పాడుట్లో సహాయపడండి, వాయిద్యాల్లో సహాయపడండి. అలాగే ఆరాధించడానికి మీ వర్తమానము, ఆరాధన వర్తమానం మాకు అనుగ్రహించండి. దాసులైనటువంటి వారిని బలపరచండి. పరీక్షించుకుని బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి వీలుగా బల్ల వర్తమానం కూడా మాకు అనుగ్రహించండి. ప్రతి ఆదివారము మేము ఏ రీతిగా ప్రభా సరి చేసుకోవాలో, పరీక్షించుకోవాలో, మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలో ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని, బల్ల దగ్గర ప్రార్థన, బల్ల అందించేవారు ముఖ్యాంశాలు జ్ఞాపకానికి తీసుకొచ్చి బల్ల పరిచర్య జరిగించమని, ముగింపు వరకు ప్రకటనలోనూ ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన చేసే అంతవరకు మీ సహాయము మరి మాకు అందించమని, అలాగే వచ్చేవారి కొరకు, రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మార్గ మధ్యంలో ఉన్నవారి కొరకు క్షేమంగా వారిని తోడుకుని రండి. ఆ రీతిగా ప్రభా ఈ దినంలో కూడా మాకు సంతోషం. మాకు ప్రభా మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచామని, మిమ్మల్ని స్తుతించి ఆరాధించమని తృప్తి మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మైకులను స్వాధీనపరచుకోండి. అంధకార శక్తుల్ని మీరు లయపరచండి. అలాగే కరోనా పరిస్థితులను బట్టి ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తగు రీతిగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఆలోచన అందరికీ దయచేయండి. ఆ రీతిగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, నన్ను కూడా సంపూర్తిగా శిలో చాటును మరుగుపరచండి, నడిపించుట్లో బలపరచండి. అలాగే హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాము. అన్ని ఖండాల్లోనూ ప్రభా జరిగేటువంటి సంఘ దర్శనంలో ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాము, సహాయపడండి. అలాగే మరి ప్రభా వెనుకే పెళ్ళి పోతవరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. పోతవరంలో కూడుకునే వారికి సహాయపడండి. వెనుకే పెళ్ళి వెళ్ళిన దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమంగా నడిపించారని నమ్ముతున్నాం. పరిచర్య చేయట్లో సహాయపడండి, మరలా క్షేమంగా తీసుకురండి. అలాగూ ఈ దినంలో మేము కూడా ఏలింలో ప్రభా పరిచర్య ఆరాధన జరిగించుట్లో మాకు సహాయపడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం.
పాట సంఖ్య 158. పాత పాటల పుస్తకంలో కూడా ఇదే సంఖ్య 158. 158. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోపయము దానరించే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే పాప క్షమాపణ, రక్తము ద్వారానే కలిగే. ద్వారానే పాప క్షమాపణ, రక్తము ద్వారానే కలిగే. అపరాధముల నుండి విమోచన, అపరాధముల నుండి కలిపి పాడాలి, ఎవరో కలిపి పాడటం లేదు. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే కలిగిన రక్షణ, మానవులో సగా జాలరిలా. కృప ద్వారానే కలిగిన రక్షణ, మానవులో సగా జాలరిలా. క్రియల ద్వారా కలుగాలేదు, క్రియల ద్వారా కలుగాలేదు. యేసు ప్రభుని వరమిదియే, యేసు ప్రభుని వరమిదియే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోప్రపయము ద్వారా కలిగే. అపరమిత సంకల్పము వలన, అపరమిత సంకల్పము కలన. ఓ ప్రభువా, ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే.
ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. అపాత్రులమై ఉన్న మనకు, అపాత్రులమై ఉన్న మనకు ప్రాయచిత్తము కలిగెనుగా, ప్రాయచిత్తము కలిగెనుగా. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృపయే మనకు బయలుపరచే, సమస్తమును బోధించును. కృపయే మనకు బయలుపడెను, సమస్తమును బోధించును. అపవిత్ర క్రియలన్నీయు విడచి, అపవిత్ర క్రియలన్నీయు విడచి భయభక్తులతో బ్రతికెదము, భయభక్తులతో బ్రతికెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధమును. కృప ద్వారానే తులమై కొనేదము యుద్ధమును. ప్రభువు నందు అంతము వరకు, ప్రభువు నందు అంతము వరకు స్థిరముగా ముందుకు సాగెదము, స్థిరముగా ముందుకు సాగెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే సమీపించితిమి, దాని నందే నిలిచితిమి. కృప ద్వారానే సమీపించితిమి, దాని యందే నిలిచితిమి. క్రీస్తు మహిమా నిరీక్షణకై, క్రీస్తు మహిమా నిరీక్షణకై ఆయనకే స్తుతి పాడెదము, ఆయనకే స్తుతి పాడెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. మరి ఒక పాట పాడుకుందాం.
పాట సంఖ్య 185. 185వ పాట. పాత పాటల పుస్తకంలో సంఖ్య 712. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని నా ప్రజలను విడిపింపా. మోషేను తన ప్రజలను విడిపింపా. చేసెనుగా మన కార్యములు వారి మార్గములు. చేసెనుగా ఘన కార్యములు వారి ఓసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు వాయవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను చూపిన విధమునని మందిరమును నిలిపే. కొండపై చూపిన విధమునని మందిరమును నిలిపే. ఆవరణము నేర్పరచెను ఆవరణము నేర్పరచెను నిండుగా తెరవేసే. దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే. దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే. యేసుని హబని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు.
నావన్నీయును నీవే గదా అమరుడవగు దేవా. నావన్నీయు నీవన్నీయును నాకిచ్చితివి నీ కృపను బట్టి. నీవన్నీయుకిచ్చితివి నీ కృపను బట్టి. మా పరతును ఎల్లప్పుడు మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాపరావము ఆయనకే యుగ యుగముల వరకు. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. ఆరాధన కొరకు భాగాన్ని చదువుకుందాం. అపోస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం అపోస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం అందరం కలిసి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరి ఒక భాగం స్తుతించటానికి దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. పదిహేడవ వచనం నుండి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు మార్చి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గనపరచుచున్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివుతువని దానియేలు మరలా చెప్పాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయపడండి. అనుగ్రహించిన భాగాలను బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచుటకు గాను ముందుగా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం కలగజేశారు. సమయానికి ప్రభా ముగించాలని ఉద్దేశ్యంతో మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ భాగాల్ని మా కొరకు దీవించండి. దానియేలు స్తుతించిన విధానం ఈరోజు మాకు అనుగ్రహించారు. కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారని జ్ఞాపకం చేశారు. మీ చిత్తములో మీ ఆలోచన ప్రకారము నన్ను సంపూర్తిగా ఖాళీ చేసి సిలువ చాటున మరుగుపరిచి మీరే ప్రభా ఆరాధన వర్తమానం మాకందరికీ అనుగ్రహించమని, అలాగే రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సకాలంలో వచ్చుటకు శబ్దాన్ని అదుపులో ఉంచండి. వీడియో విషయంలోనూ ఆడియో విషయంలో కూడా మీ కృపను కోరుకుంటూ చక్కని సరిపోవు శబ్దం అంతరాయాలు లేకుండా మీరే సహాయపడమని నన్ను సంపూర్తిగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగాన్ని మనము ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నటువంటి భాగాలు ఆరాధన కొరకు. మొట్టమొదటి భాగము మనము పాటలో కూడా పాడుకున్నాము కాబట్టి వచనాన్ని మనము దేవుని చిత్తంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత కూడా ఇంకొక మాట ఉంది. మనం చదువుకున్నటువంటి వచనానికి 7వ వచనం, 8వ వచనం తర్వాత భాగం, అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును అతిశయపడ వీలు లేదు. అంటే మనం జరిగించేటువంటి క్రియలను బట్టి కానీ, లేదా మన పుట్టుకను బట్టి కానీ, లేదా మన స్థాయిని బట్టి కానీ, లేదా మనకున్నటువంటి స్థానాన్ని బట్టి కానీ, ఈ భూలోక సంబంధమైనటువంటి ఏ విషయాన్ని బట్టి కూడా
మొట్టమొదటి సత్యాన్ని మనం గ్రహిస్తూ ఆరాధన చేయాలి. అది మనకు అనుగ్రహించబడలేదు. కాబట్టే ఎవడును అతిశయపడ వీలు లేదు. కేవలము ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి, ఉచితమైనటువంటి ప్రేమను బట్టి దేవుడు ఈ రక్షణ. అందుకనే పౌలు స్పష్టంగా రాసినటువంటి 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుడు ఒక వరం ఇచ్చాడు మనకి. ఆ వరాన్ని బట్టి ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడు అంటే, ఎప్పుడైతే ఈ వరాన్ని పొందాడో మరి ఇంకొక వరం దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలని ఆ సంతోషముతో కీర్తనల గ్రంథం తెలిసిన మాటే. వరము అనేటువంటి మాట మనం గుర్తు చేసుకున్నాము కాబట్టి ఈ మాట మనం గుర్తు చేసుకోవాలని, మరలా చదవాలని కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని అంటున్నాడు దావీదు. ఎందుకనంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించట్లో తన ఉద్దేశాన్ని కూడా బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఆత్మీయ జీవితం మనం ఆరాధించడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, తన పర్ణశాలలో నన్ను దాచును. తన యొక్క మందిరములో, తన యొక్క గుడారములో, తన యొక్క హస్తము కింద దేవుడు భద్రపరిచేవాడిగా ఉన్నాడు. ప్రధానంగా అందుకే దావీదు గుర్తు చేస్తున్నాడు, వరం అడిగాడు. ఎందుకంటే మొట్టమొదటి వరం దేవుని యొక్క కృపచేత అనుగ్రహించబడినట్టు రక్షణ వరం దావీదు పొందాడు. ఇప్పుడు పొందిన తర్వాత దేవుణ్ణి ఘనపరిచే విషయంలో దావీదు మరలా ఇంకో వరం అడుగుతున్నాడు. అది చదువుదాం. తెలిసిన మాట 27వ అధ్యాయం 4వ వచనం నుండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని ఇక్కడ ఉదహరిస్తున్నాడు. దావీదు రాసినటువంటి కీర్తనలు చాలా మటుకు మనము చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం. ఎట్లాగూ దేవుణ్ణి ఆరాధించడానికి దావీదు ఆయా సందర్భాల్లో సమాయత్తమయ్యాడో మనము చాలాసార్లు మనం చూసాం. కాబట్టి మనం పొందినటువంటి మొట్టమొదటి వరము దేవుని దగ్గర నుండి ఏ రీతిగా మనం పొందామంటే కేవలము ఆయన కృపను బట్టి, మన క్రియలను బట్టి కాదు, కేవలము ఆయన కృపను బట్టి మనము మొట్టమొదటి వరం పొందాం. క్రియల వలన కానీ మరి ఏ విధమైనటు ఈ భూ సంబంధమైనటువంటి మరి అతిశయాలను బట్టి లేదా మనం కలిగి ఉన్నటువంటి స్థానాలను బట్టి మనం పొందలేదు. ఈ వరం పొందిన తర్వాత రెండో వరం కూడా మనం పొందాం. దావీదు ఏ రీతిగా అడిగి పొందాడో ఒక వరం అడిగి తిని. చాలాసార్లు మనం జ్ఞానించాం ఈ మాటలు. ఎవరైనా వరం అడగాలి అంటే దేవుని దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి అయినా దేవుని దగ్గర నుండి అయినా పొందాలి అంటే అనేక సొలొమోను గురించి రాయబడినటువంటి సంగతులు మనకు తెలుసు, ఇప్పుడు మనం చూడము. కానీ మరి ఐశ్వర్యం అడగలేదు. తర్వాత ఇక ఏ విధమైనటువంటి కేవలము రాజ్య పరిపాలన చేయటానికి మరి జ్ఞానం అడిగాడు సొలొమోను, వివేచన శక్తిని అడిగాడు. దేవునికి ఎంతో ఇష్టమైంది. అట్లాగే దావీదు వరం ఎందుకు అడుగుతున్నాడంటే తనకు నిత్యము 139వ కీర్తనలో ఒక భాగాన్ని మనం చూద్దాం. 139వ కీర్తన. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి వీలుగా నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుడు దావీదునే కాదు మనలను కూడా ఎప్పుడు కూడా నిత్య మార్గం ఎలాంటి మార్గం అంటే అది సత్యమైనటువంటి మార్గం, నిత్యమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి దేవుణ్ణి
గణపరచడానికి మందిరానికి వెళ్ళి, ఇప్పుడు నాకు ఒక వరం ఇవ్వు, దేవుని మందిరానికి వెళ్ళి యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. దేవుడు మనల్ని భద్రపరిచేటువంటి దేవుడు, ఆశ్రయదుర్గముగా ఉన్నటువంటి దేవుడు. ముఖ్యంగా ఆరాధనలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఆత్మీయ జీవితంలో అంటే రక్షణ కార్యము దేవుడు మన జీవితంలో జరిగించిన తర్వాత దేవుడే గనక భద్రపరచకపోతే మనంతట మనము ఈ పాప కార్యాల నుండి, దేవునికి ఇష్టం కానటువంటి కార్యాల నుండి మనలను మనము భద్రపరచుకోలేము. ఇది ప్రధానంగా ప్రభువా నాకు రక్షణ అనేటువంటి భాగ్యము వరము అనుగ్రహించావు, తర్వాత రెండో వరం కూడా నాకు అనుగ్రహించావు. అదేంటంటే మందిరానికి వచ్చి మందిరములో నీ ప్రసన్నతను చూచుటకు, నీ గురించి ధ్యానించుటకు, నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. అలాగే ఎందుకనంటే నీ పర్ణశాలలో నన్ను దాచేవాడిగా ఉన్నావు. ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు, రక్షణ జీవితానికి, విశ్వాస జీవితానికి భద్రత ఇచ్చేటువంటి రెండు చక్కని మాటలు దావీదు పలుకుతున్నాడు. అదే మాట మనం పలకాల. నిజంగానే భౌతిక పరిస్థితుల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎన్నో ఇబ్బంది, రాత్రి ఒకరితో మాట్లాడితే కూడా, మరి మా అల్లుడు నువ్వు టీచర్గా పనిచేస్తున్నాడు పలానా చోట మా అని, ఎన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు. అరే ఇంకా మధ్య వయసులోనే ఉన్నటువంటి వ్యక్తి మరి కరోనా బారిన పడి ప్రభు మహిమలోకి వెళ్ళాడు అని రాజమండ్రి నుంచి మీకు కూడా తెలుసు. క్రిస్టఫర్ గారి నా అల్లుడు, అంటే మన దగ్గరికి వచ్చేవారు కొయ్యలుగూడెం, ఆయన పేరు మర్చిపోయిన ఆయన వాళ్ళ కుమారుడిని క్రిస్టఫర్ గారు వారు అమ్మాయిని ఇచ్చారు. అయితే అది కాదు సందర్భం. అట్లాగూ ఎంతోమంది రెండవ వేవ్లో కరోనా బారిన పడి మరి ఎంతోమంది దేవుణ్ణి ఈరోజు స్తుతించలేని వారిగా ఉన్నారు. ఇంకా సర్వీసు 50 సంవత్సరాలంటే ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. ఎంతో ఇంకా కుటుంబ జీవితంలో సంతోషించాల్సిన దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క పిలుపు ప్రకారము ఎంతోమంది అట్లాగే వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ మాట బాగా మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పలకాల్సినటువంటి మాట. భౌతిక జీవితంలో కాపాడడానికి, ఆత్మీయ జీవితంలో కాపాడడానికి, అలాగే భౌతిక సంతోషాల విషయాల్లోనూ ఆత్మీయ జీవితంలో పొందేటువంటి మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తాం. ఆత్మీయ జీవితంలో రక్షణ కార్యం జరిగిన తర్వాత ఒక్కసారే శిఖరాలకు చేరిపోం. దేవుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అనుభవం ద్వారా ఆయనే, అందుకనే నిత్య మార్గమున నన్ను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నావు అంటున్నాడు కీర్తనాకారుడు. 139వ కీర్తన 24వ వచనము చివరి భాగం. నిత్య మార్గమున నన్ను నడిపించే దేవుణ్ణే కదా మరి అడిగేది, నన్ను నడిపించు అని. కాబట్టి నిత్య మార్గమున నడిపించేటువంటి దేవుడు ఈ దేవుడు. అట్లాగే పర్ణశాలలో నన్ను నిన్ను దాచేటువంటి దేవుడు. గుడారపు మాటున, ఆయన గుడారపు చాటున ఆయన రెక్కల కింద రూతు వచ్చింది. యెహోవా రెక్కల కింద, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చితివి అంటున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి భద్రత, ఆయన మొట్టమొదటి రక్షణ కార్యం జరిగించడమే కాదు, ఆయన మన విషయంలో 2 వరాలు అనుగ్రహించాడు. మొట్టమొదటి వరం కేవలం ఆయన కృపను బట్టి అనుగ్రహించబడినటువంటి రక్షణ భాగ్యం. పాపము నుండి మన జీవితమును దేవుడు వేరు చేయడానికి, దాని నుండి విడిపించడానికి, అపరాధమును పడి చచ్చిన ఎఫెసీల్లోనే మనం చాలాసార్లు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నామో, పడి చచ్చిన దుర్గము, తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క దుర్గంధము, ఆ సహవాసంలో, చెడ్డ సహవాసంలో, దుష్ట సహవాసంలో పడి కొట్టి మిట్టాడుతున్నటువంటి ఆ సహవాస జీవితాన్ని, దేవునికి ఇష్టం కానటువంటి కార్యాలన్నింటినీ దూరపరిచి నూతన వస్త్రాలు ధరింపజేశాడు. అందుగురించే ఎఫెసీయులకు రాసినటువంటి ఒక్క మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. మన జీవితం ఎట్లాగ నిర్జీవమయ్యి దేవుని యొక్క నిత్యమైనటువంటి మార్గమున
మనము ఉండక, మార్గంలో నడవక, తర్వాత ఆయన పర్ణశాలలోనికి రాక, ఆయన గుడారము చాటుకు మాటుకు మనము రాక, మన సొంతంగా ఉన్నటువంటి మన ఇష్టానుసారముగా జీవించినటువంటి జీవితంలో మన స్థితి ఎట్లా ఉంది? పౌలు రాస్తున్నాడు అపరాధముల చేత 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 4:5 దేవుడు చాలాసార్లు గుర్తు చేసుకుని ఈ మాటలు మీకేమీ క్రొత్తవి కాదు, నాకేమీ క్రొత్తవి కాదు. కానీ మనం గుర్తు చేసుకునే నిత్య మార్గమున నడిచిన వారము కాదు, దేవుని యొక్క సత్య మార్గమున నడిచినటువంటి వారము కాదు. చచ్చిన స్థితి, నిద్రించినటువంటి స్థితి, దేవునికి ఇష్టము కానటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు 2వ అధ్యాయము 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు మీ ఒక్క మాట చాలు మనం ఆరాధించటానికి. పడి చచ్చినటువంటి స్థితి, ఏమాత్రము జీవము లేనటువంటి స్థితి, ఏ కార్యము దేవునికి ఇష్టం కానటువంటి సంగతి, అన్నీ దేవునికి దూరస్థలముగా ఉంటిమి అంటున్నాడు. ఇదే అధ్యాయంలో 1వ అధ్యాయంలో లేదా 2వ అధ్యాయంలోనే మునుపు దూరస్థలముగా ఉంటే మీ సమీపస్థులుగా చేశాడు దేవుడు. చీకట్లో ఉన్నటువంటి మనం చూసారా, దానియేలు ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. నిజంగా ఆ సంగతి దేవుని దగ్గర ప్రార్థించకుండా ఒకవేళ తన భౌతికంగా మనం ఆలోచిస్తే తన జీవితం అంతా ఎంతో చీకటి మయమైపోయేది. మర్మాల్ని దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు, మర్మాల్ని బయలుపరిచేటువంటి దేవుడు, వెలుగుకు నివాసమై ఉన్నటువంటి దేవుడు. దానియేలు ఎంత చక్కగా ఆరాధించాడో. కారణము తన జీవితం అంతా కూడా మరి ఎంతో అయోమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ దేవుని దగ్గరకు వచ్చి, తెలుసు దావీదులాగానే ఈయన పర్ణశాలలో కనుక మనం తలదాచుకుంటే మనకు భద్రత, ఈయన గుడారము మాటుకి వస్తే చాలామంది వర్షం పడేటప్పుడు బాగా చలిగా ఉన్నప్పుడు కొన్ని స్థానాల్లో ఆశ్రయం పొందాలని చూస్తారు. సాధారణంగా వర్షం పడేటప్పుడు ఎక్కడికో ఒక చోటకి ఒక అడ్డున్నటువంటి కొంత వర్షం పడని స్థానానికి వెళ్ళి భద్రపరచుకోవాలని చూస్తారు. మన జీవితంలో ఆత్మీయంగా మనం నడిచేటువంటి నిత్య మార్గంలో ఏ అపాయము లేకుండా, ఏ విధమైనటువంటి పాప ప్రభావం మన మీద లేకుండా మొట్టమొదటి వారం దేవుడు రక్షణ భాగ్యాన్ని విశ్వాసము ద్వారా ఆయన కృప వలన రక్షింపబడి ఉన్నారు, గుర్తు చేసుకుందాం. 2, దేవుని మందిరానికి తీసుకొచ్చేటువంటి ఆయన తీసుకురాకపోతే మనం రాలేం. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను కదా. కాబట్టి చాలామంది ఈ మాట పలుకుతూ ఉంటారు, సజీవులే కదా సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేది. యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. 38వ అధ్యాయం యెషయా గ్రంథం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. 38వ అధ్యాయం 19వ వచనం. ఈ దినమున, చూడండి ఎంత బాగా సరిపోయిందో ఈ మాట. మనం చెప్పుకున్న ఉదాహరణకిను మనం ఇప్పుడు దేవుడు గుర్తు చేసినటువంటి మాటకిను ఎంత దగ్గర సంబంధం ఉందో మనం గమనిస్తే ఈరోజు మనం దానియేలు ఆరాధించినట్టుగా ఆరాధిద్దాం. ఈ మాటలే గుర్తు చేసుకుందాం. దేవుడు ప్రతి ఆదివారం, నేను చాలాసార్లు చెప్పాను, ఆరాధన వర్తమానం అంటే మరి కొంచెం కష్టమైందిగా భావిస్తూ ఉంటారు. వర్తమానికి ప్రతి ఆదివారం ఏం ఆరాధన వర్తమానం ఇస్తామో అని అనుకుంటారు. ఎక్కడో ఒక చోట నూతనమైనటువంటి ఆ మాటల ద్వారా మేము మా దగ్గర ఉన్న, మా నోటిలో ఉన్న మాటలు మాత్రమే సిద్ధపరచుకుని ఈ దగ్గరికి వచ్చాము. మా దగ్గర అర్పించడానికి ఏమున్నాయి? నువ్వు బలులను కోరేటువంటి దేవుడు కాదు. కేవలం మన నోటి మాట ద్వారా, ప్రభువా నాకెంత గొప్ప జీవితాన్ని నాకు ప్రసాదించావు, ఆత్మీయ జీవితంలో సమృద్ధినిచ్చావు, భౌతిక జీవితంలో సమృద్ధినిచ్చావు. ఇచ్చి మాట గుర్తు చేసుకుందాం. 38వ అధ్యాయము పైన మాటలు చాలానే ఉన్నాయి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. 17వ వచనం.
19 దగ్గరికి వచ్చేదానికి ముందు 17 చదువుతున్నాను. 38 యెషయా గ్రంథం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు భక్తుడు. నాశనమైపోయేటువంటి గోతి, ఆ గోతిలో పడిపోతే మన జీవితం అంతా కూడా మరి నాశనం అయిపోయి రెండవ మరణానికి పోయేవారిగా ఉండాల్సినటువంటి మన జీవితాన్ని దేవుడు విడిపించాడు. భక్తుడు కృతజ్ఞతతో చెప్తున్నాడు ఈ మాట. నీవు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఆరోగ్యం వచ్చింది హిజ్కియాకు, ఆరోగ్యం వచ్చింది. ఆ ఆరోగ్యంలో, ఆ ఆయుష్లో ఆయుష్ పొందినటువంటి ఈ హిజ్కియా తన పాప జీవితం నుండి దేవుడు ఎలా విడిపించాడో కూడా మరి ఆరాధించే విషయాన్ని మర్చిపోలే హిజ్కియా. గమనించారో లేదో మీరు? ప్రభువా, నాకు ఆయుష్ ఇచ్చావు, నువ్వు వందనాలు, నన్ను కాపాడావు, నన్ను ఇంత ఆయుష్ ఇచ్చి నన్ను నా దుఃఖాన్ని నుండి విడుదల చేసి అట్లా అనలే, ఆ మాట అనలే. తన పాప పడి చచ్చిన స్థితిని అంతటిని కరుణా సంపన్నటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకుని నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసి. వెనక్కి ఎప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూడ్డాను, ఆ పాపాన్ని మరలా ఆయన చూసే దేవుడు కాదు. అట్లాగా కృతజ్ఞతతో వీళ్ళు. అందుకనే దానియేలు ఆరాధన మనం గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు. చివరిగా సమయానికి అన్ని పరిచర్యలు ముగిద్దాం, కొంత ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు. దానియేలు గ్రంథం రాత్రి యందు 19వ వచనం, అంతట రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాను. మర్చిపోలే. కొంచెం లబ్ధి కలగానే మనం మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? ఆరాధించడం మర్చిపోతాం. మనం మేలు పొందుతాము నిజంగానే, అంటే అది పొరపాటున జరుగుతూ ఉంటుంది కాదని నేను అంటంలే. ఆ అంశం గురించి ప్రార్థిస్తూ ఉంటాం. మనం చాలా కాలంగానే ప్రార్థిస్తాం. ఆ వస్తుంది మెసేజ్. మీరు అనుకున్న దేనికైతే మీరు అప్లై చేశారో, దేనికైతే మీరు వేచి ఉన్నారో, ఏ వార్త కోసం అయితే ఆ వార్త వస్తుంది మెసేజ్ రూపంలో అనుకుందాం కాసేపు. వెంటనే కళ్ళు ముయ్యం, మనం వెంటనే ఆరాధించం. చూడండి, దర్శనము చేత 19వ వచనం, రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచును గనుక, వెంటనే ఏం గ్యాప్ లేదు అక్కడ, గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతిని. ఎట్లనగా ఇక దేవుని గురించి మనం గొప్ప చేసి మాట్లాడాలంటే ఎన్నో మాటలు ఉన్నాయి. ఆయనకున్న జ్ఞానం ఎవరికొంది చెప్పండి? ఆయనకున్న బలం ఎవరికొంది చెప్పండి? ఒక్కసారి ఆయన విసిరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి, ఇదంతా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. కొంచెం మనసు పెట్టి వివేచన శక్తిని ఉపయోగించి ఇది జరిగేదా జరగదా, దేవుణ్ణి నమ్మేవారు నమ్మనివారు అలా ప్రక్కకు పెట్టండి. కొంచెం మనుషుడు చేసేటువంటి తెలివైనటువంటి పనులతో పోలికి పెట్టుకుని చూస్తే ఇది సాధ్యమా కాదా మీకు అర్థమవుతుంది. నేను ఏదో వీడియో ఈ మధ్యలో చూశాను నేను. ఈ దేవుడు అనుమతించినటువంటి వరదలకి వర్షాలకి మొన్న ఢిల్లీలో విపరీతమైనటువంటి వర్షం, వెళ్ళి ఏ మ్యాన్ హోల్లో పడిపోతామో అన్నట్టుగా వర్షం కురిసిందంట. నేను వచ్చేసిన తర్వాత కార్లు మామూలు ఈ చిన్న ఫ్యాన్సీగా కొనుక్కునే కారులాగా కొట్టుకెళ్ళిపోతున్నాయి కిందకి పైకి. పెద్ద ఒక ఆయన అన్నాడు నాతోటి, ఏమండి భగవంతుడు అనుమతించే శక్తికి ఇలాంటి ఎంత గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలైనా అల్లాడిపోవాల్సిందే అన్నాడు. అన్నీ రోడ్లు, అమ్మో ఇంకెలాంటి రోడ్లు ఎవరు నిర్మించలేరండి, బ్రిడ్జిలు, అబ్బెబ్బెబ్బే ఇలాంటి బ్రిడ్జిలు ఈ దేశం తప్ప మరే దేశం వాళ్ళు నిర్మించలేరండి, వీళ్ళ సిస్టమ్ అసలు అంటారు. ఒక్కసారి పెద్ద ప్రచండ వర్షం వచ్చేసింది. దేవుడు నోవాహు కాలంలో ఎన్ని దినాలు వర్షాన్ని కురిపించాడు?
మనందరికీ తెలుసు కదా. అంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించాలంటే, నిజంగా చెప్పాలంటే మన మాటలు ఏం సరిపోతాయి చెప్పండి. కాబట్టి మనం చేసే ఆరాధన హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ఉండాలి. దానియేలు నిజంగానే గుర్తు చేస్తున్నాను, అబ్బా నీకున్న జ్ఞానం. అసలు భక్తుడు కీర్తనాకారుడు దావీదు అసలు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి ఒక్క మాట మనం చదువుతాం. ఆయన గొప్పతనాన్ని యోబు గ్రంథంలో ఉంది. అన్నమాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, చాలా ఇష్టమైనటువంటి యోబు గ్రంథము. చూడండి, యోబు నాకు దొరుకుతుందో లేదో, యోబు గ్రంథంలో ఎంత చక్కగా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించాడంటే 12వ అధ్యాయం దొరికింది. 12వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతాను చూడండి. ఉదాహరణకి ఈ మాటలను బట్టి మనం ఆరాధిద్దాము. దానియేలు మాటలను జ్ఞాపకం చేసుకుందాము, దావీదు మాటలను జ్ఞాపకం చేసుకుందాము. ఇప్పుడు యోబు చెప్తున్నాడు, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచయు ఆయనకు కలవు. ఆలోచించుము, నువ్వు ఆరాధన చేస్తున్నావే, కొంచెం ఆలోచన చేసి ఆరాధిద్దాము. మనము ఏంటో తెలుసా, ఆయన పొడగట్టగా ఎవరు కట్టగలరు? ఆయన పొడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. తర్వాత ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుటకు ఎవరికినీ సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణాలు. మనం కొని తెచ్చుకోవాలా, చదువుకోవాలా. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒకటి, 6 నుంచి 10 వరకు ఒకటి, 6 ఇంటర్మీడియట్, డిగ్రీలు ఇన్ని చదువుకుంటాం. అలా చివరికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి, మా వాడు మొద్దండి అంటాడు, మొద్దు మొహోడండి, వీడికి ఏం రాదండి అంటాడు. ఆయన స్వభావ లక్షణాలు ఇవన్నీ, ఆయన గుణాతి. ఎందుకు చీకట్లోంచి వెలుగులోకి మనల్ని దేవుడు తీసుకొచ్చాడంటే ఆయన గుణాతిశయాల్ని ప్రకటించడానికి. కాబట్టి ఈ మాటలన్నీ నేను చదవాలనుకున్నటువంటిది ఏంటంటే తెలుసా, 20వ వచనం నుండి, వాక్ చాతుర్యము గలవారిని పలుకును నిరర్ధకం చేసేస్తాడు ఆయన. ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. ఎంత చదివేటండి, ఎన్ని డిగ్రీలు ఉన్నాయోనండి. మళ్ళీ ఎలా చెప్తారంటే, ఈ పేరుందండి, ఆయన పేరు కంటే ఎక్కువ పొడుగుంటాయండి ఈ డిగ్రీలు. మరి ఇన్ని మాటలు వచ్చిన ఆయన ఏమి మాటలు రానోడైపోయాడు, పిచ్చోడైపోయాడు. బాగా చదివేశాడండి, పిచ్చోడైపోయాడు అన్నాడు. చూడండి దేవుని యొక్క గొప్పతనం. పెద్దలను బుద్ధి లేని వారిగా చేయను, అధిపతులను ఆయన తిరస్కారం చేయను, బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యంలో దానియేలు ఇదే మాట చెప్పాడు. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించుచు జనములను విస్తరింపజేయును, నిర్మూలం చేయును, సరిహద్దులను విశాలపరచును, జనములు కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును. ఆయన త్రోవలేని మహారణ్యంలో వారిని తిరుగులాడ చేయను. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు. మత్తుకొనినవాడు తూలునట్లు ఆయన వారిని తోలజేయును. దేవుడు తలుచుకుంటే ఇన్ని గొప్ప కార్యాలు, బాగా వాక్చాతుర్యం కలిగి వారిని ఏమి రాకుండా నిరర్ధకం చేసేస్తాడు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్తున్నట్లు ఆయన జ్ఞాన బలములు కలిగినటువంటి వాడు. అట్లాంటి గొప్ప దేవుడు నన్ను దృష్టించాడు. నాశనం అనేటువంటి గోతికి పోవాలి, కానీ దేవుడు అలాంటిది జరగకుండా దేవుడు ఆపాడు. కేవలం ఆయన కృప వలన ఈ వరం పొందాం. కాబట్టి ఇప్పుడు ఆరాధన చేద్దాము. ఆరాధనకు ముందు ఒక పాట పాడుకుంటాం. ఆ పాట లేచి నిలబడి పాడుకుంటాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము ఆరాధన కొరకు. ఈ పాట గుర్తొచ్చింది చూడండి, చక్కగా పాడండి.
నీ వెలుగు నీ సత్యము బయలుదేరానిమ్ము. మొదట్లోనే ఉంటుంది 23. నీ వెలుగు నీ సత్యము బయలుదేరానిమ్ము. పాడటానికి ట్రై చేయండి, మరి చాలా కాలం అయింది. నీ వెలుగు నీ సత్యం బయలుదేరానిమ్ము. నీ వెలుగు నీ సత్యం బయలుదేరానిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరానిమ్ము. నాకు త్రోవ చూపును, నాకు త్రోవ చూపును, అది నీ నివాస స్థలముకు, అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును.
నన్ను తోడుకొని వచ్చును. దేవా నా దేవా నీదు సెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. నాప్పుడు నీ సితారతో అప్పుడు నీదు సితారతో స్తుతి గీతము చెల్లింతును. స్తుతి గీతము చెల్లింతును. హోసన్నా హోసన్నా ఓ హోసన్నా హోసన్నా దేవా నా దేవా నీ సెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. కూర్చోండి, చివరి చరణం చూద్దాం ఒకసారి, మళ్ళా చక్కగా పాడదాం. నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. పాడండి ఇప్పుడు. నీ వెలుగు నీ సత్య బయలుదేరనిమ్ము. నీ బయలుదేరనిమ్ము. ఎలా కృంగిపోతివి ఎలా కుంగిపోతివి భీతిన్ వీడు నా ప్రాణమా భీతిన్ వీడు నా ప్రాణమా ప్రీతిన్ ప్రభుని గనుమా ప్రీతిన్ ప్రభుని గనుమా నా దేవ నీ బయలుదేరనిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. ఎలా కృంగిపోతివి ఎలా కుంగిపోతివి భీతిడు నా ప్రాణమా భీతిన్ విడు నా ప్రాణమా హనుమా గనుమా వేతే గనుమా గనుమా దేవా నా దేవా నీ సత్యం బయలుదేరనిమ్ము.
సత్య మాయలు దేరానిము దేవానా దేవని మాయలు దేరానిము నీ వెలుగు నీ సత్యం బయలు దేరానిము. ఆరాధించుకుందాము. మొట్టమొదట యథావిధిగా సండే స్కూల్ లేకపోయినా సండే స్కూల్కి వెళ్ళేవారు ఆరాధిస్తారు. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా సమయంలో ఆరాధించుకుందాం.